హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జేఎస్ఎన్ గాయత్రి ప్రైమరీ ఐ కేర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు శివప్రసాద్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పిల్లల్లో కంటి జబ్బులను గుర్తించడం ఎలా అనే విషయాలపై మాట్లాడుకుందాం. సాధారణంగా పిల్లల్లో దృష్టి లోపాలు ఏవైనా ఉన్నాయేమో అన్న విషయాలు వారి చదివే పొజిషన్ని బట్టి తెలుస్తూ ఉంటాయి. పిల్లలు పుస్తకాలు చదివే సమయంలో సాధారణంగా ఒక అడుగు లేదా అడుగున్నర అంటే సుమారు 12 నుంచి 18 అంగుళాలు దూరం పెట్టుకుని చదువుతూ ఉంటారు. చిన్నారులు తాము చదివే సమయంలో పుస్తకాన్ని మరీ దగ్గరగా పెట్టుకుని చదవడం లేదా దూరంగా పెట్టుకుని చదవడం, టీవీ బాగా దగ్గర నుంచి చూడడం, మెల్లకన్ను పెట్టడం వంటివి చేస్తూ ఉంటే ఒకసారి కంటి డాక్టర్కి చూపించడం మంచిది. ఎప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయంటే చిన్నారుల్లో ఎలాంటి లోపాలు కనిపించకపోయినా స్కూల్లో చేర్పించే ముందు అంటే 3 ఏళ్ల వయసులో ఒకసారి చిన్నపిల్లల కంటి వైద్య నిపుణులకి చూపించాలి. ఆ తరువాత 5 ఏళ్ల వయసులో మరొకసారి సంప్రదించాలి. ఇది కాక పిల్లల్లో కంటికి సంబంధించిన ఏ అసాధారణ లక్షణం కనిపించినా, పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా కంటి డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఇలాంటి విలువైన సమాచారం కోసం ఇప్పుడే మా జేఎస్ఎన్ గాయత్రి ప్రైమరీ ఐ కేర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.